ఎఫెక్ట్స్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. ఈ నాయిస్ పొల్యూషన్ వినటం వల్ల మనకి ఎఫెక్ట్స్ ఏముంటాయి, దీనివల్ల వచ్చే నష్టాలు కానీ లాభాలు కానీ ఏంటి మనకంటే, నాయిస్ కాజెస్ ఏ వెరీ డేంజరస్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్. మనుషుల యొక్క హెల్త్ మీద, ఆరోగ్యం మీద దెబ్బతీస్తుందంట ఈ నాయిస్ పొల్యూషన్. కంఫర్ట్ అండ్ ఎఫిషియన్సీ. కంఫర్ట్ అంటే చాలా కంఫర్ట్గా మనం ఉండలేము, అలాగే ఎఫిషియన్సీ అంటే అంత పర్ఫెక్ట్గా మనం వర్క్ చేయలేమన్నమాట. అది నెక్స్ట్, నాయిస్ క్రియేట్స్ సైకలాజికల్ ఎఫెక్ట్ అలాంగ్ విత్ అదర్ ఎఫెక్ట్స్ సచ్ యాజ్ నర్వస్ బ్రేక్డౌన్, టెన్షన్. ఇవన్నీ కూడా నాయిస్ వల్ల ఏమవుతుంది, సైకలాజికల్ ఎఫెక్ట్ అనమాట. అంటే విషయాలు మర్చిపోవడం, అలాగే లేకపోతే తేడాగా మాట్లాడడం, వేరేగా ఉండడం, నర్వస్ బ్రేక్డౌన్, సడన్గా ఏదో నర్వస్ సరిగ్గా పని చేయకపోవడం, టెన్షన్ ఎక్కువ పడిపోవడం, ఇవన్నీ కూడా నాయిస్కి ఎఫెక్ట్స్ అనమాట. నెక్స్ట్, ఇట్ కాజెస్ కంట్రాక్షన్ ఆఫ్ బ్లడ్ వెసల్స్, మేక్స్ ద స్కిన్ పేల్ అండ్ ఇంక్రీజెస్ ది బ్లడ్ ప్రెషర్. ఇవి ఏం చేస్తాయంటే బ్లడ్ వెసల్స్ని, సెల్స్ ఉంటాయి కదా, వాటిని కంట్రాక్షన్ అంటే కుంచుకుపోయేలా చేస్తాయి. చేయడం వల్ల ఏమవుతుంది, ముఖం గట్ట స్కిన్ ఎలా పేల్ అనమాట, పేల్గా ఉంటుంది అనమాట. అంటే ఎలా ఉండాలంటే కాంతివంతంగా ఉండదు, చర్మం అదొక టైప్లో ఉంటుంది అనమాట. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే బీపీ అంటారు కదా, బీపీ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, ఇట్ ఎఫెక్ట్స్ ది డ్యామేజ్ ఆఫ్ ఆప్టికల్ నర్వ్స్ ఆఫ్ ఐ విచ్ మే లీడ్ టు ఇంపైర్మెంట్ ఆఫ్ విజన్. అంటే ఇక్కడ మన సౌండ్ నాయిస్ భయంకరంగా మనం వింటూ ఉంటే కనుక ఏం డ్యామేజ్ అవుతుందంటే ఐస్, కళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనకి విజన్ తేడా వచ్చేస్తుంది, సైట్ వచ్చేసే అవకాశం ఉందన్నమాట. అందుకే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎక్కువగా వింటుంటారు కొందరు, వాళ్ళకి ఏంటంటే చెవులతో పాటు కళ్ళు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అనమాట. వాళ్ళకి కళ్ళజోడు కూడా ఉంటుంది. కళ్ళజోడు ఏంటంటే కళ్ళ ప్రాబ్లం వల్ల వచ్చింది అనుకుంటారు, కానీ కాదు, యాక్చువల్గా ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాడే వాళ్ళకి ఈ ఐ డ్యామేజ్ కూడా రావచ్చు. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ది నాయిస్ పొల్యూషన్ హ్యాస్ స్లో ఎఫెక్ట్. అంటే ఇమీడియట్గా రాదు, స్లోగా అనమాట. విచ్ కాజెస్ ది పర్మనెంట్ డిజార్డర్ ఆన్ హీరింగ్ ఆర్గాన్స్, which in turn causes ది మెంటల్ డిసీజెస్. ఇది స్లోగానే మొదలవుతుంది, కాకపోతే ఏంటంటే పర్మనెంట్గా చెవుడు వచ్చేసి ఇలా ఉండొచ్చు. అలాగే మెంటల్ డిసీజెస్ కూడా రావచ్చు, అంటే గట్టిగా అరవడం, లేకపోతే ఎవరినైనా కొట్టడం, ఇటువంటి అనమాట మెంటల్ డిజార్డర్స్. సడన్గా చేంజ్ అయిపోతుంది, అప్పటికప్పుడే నవ్వచ్చు, అప్పటికప్పుడే కోపంగా రావడం, ఇటువంటి అనమాట. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఎఫెక్ట్స్ హార్ట్, కిడ్నీస్, లివర్ అండ్ మే ఆల్సో ప్రొడ్యూస్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. ఈ నాయిస్లో, అంటే ఈ నాయిస్గా ఉండే కంపెనీల్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ పనిచేసే వాళ్ళందరికీ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా రావచ్చు, సడన్గా ఎమోషన్ అయిపోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఇటువంటి ఫ్యాక్టరీ ఇంటి పక్కన ఉంటేనే కాదు, ఇటువంటి ఫ్యాక్టరీలో వర్క్ చేసే కార్మికులకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ పాయింట్, నాయిస్ ప్రొడ్యూస్డ్ నియర్ ది హాస్పిటల్ డ్యూ టు ట్రాఫిక్ మూమెంట్ విచ్ కాజెస్ సీరియస్ ఎఫెక్ట్ ఆన్ పేషెంట్స్. ఆల్రెడీ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి సౌండ్స్, నాయిస్లు కానీ, హాస్పిటల్ పక్కన ఏదైనా నాయిస్ క్రియేట్ చేసే ఫ్యాక్టరీ లాంటిది ఏదైనా ఉన్నా, రోడ్ మీద భయంకరమైన హార్న్స్ కొట్టేస్తుంది, ఈ పేషెంట్స్ ఇంకా జబ్బు అయిపోతారనమాట హాస్పిటల్లో, తొందరగా కోలుకోకుండా. అలాగే నాన్ లివింగ్ థింగ్స్ లైక్ బిల్డింగ్స్ అండర్గో ఫిజికల్ డ్యామేజ్డ్ బై క్రాక్స్, బ్రోకెన్ విండోస్, డోర్స్ అండ్ గ్లాసెస్ ఎక్సెట్రా బై సడన్ ఎక్స్ప్లోజివ్ ఆఫ్ సౌండ్స్. అంటే మనం ప్రాణం ఉన్న మనుషులకు ఒక్కరికే కాదు నష్టం, ప్రాణం లేనటువంటి థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ లైక్ బిల్డింగ్స్ ముఖ్యంగా, అవి ఏమవుతాయంటే పగుళ్ళు వచ్చేస్తాయి అనమాట, క్రాక్స్ వచ్చేస్తాయి. అలాగే బ్రోకెన్ విండోస్ అద్దాలు కూడా పగిలిపోవచ్చు, అలాగే పగుళ్ళు వచ్చేస్తాయి. సడన్ ఎక్స్ప్లోజివ్ సౌండ్, సడన్గా సౌండ్ గట్టిగా వచ్చేసింది అనుకోండి, వచ్చేసినప్పుడు ఈ గోడల పగుళ్ళు, అద్దాల పగుళ్ళు, కిటికీలు వైబ్రేట్ అవ్వడం, అటువంటివి జరగవచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్, నాయిస్ ఆఫ్ హై ఆర్డర్ మే కాజ్ డ్యామేజ్ ఆఫ్ ట్రీస్, డెలికేట్ ఆర్టికల్స్ ఎక్సెట్రా. ఈ నాయిస్ కానీ బాగా గట్టిగా వచ్చేస్తుంటే మాత్రం దీనికి చెట్లు కూడా నశించిపోతాయి అన్నమాట అవి. అలాగే డెలికేట్ ఆర్టికల్స్ ఎక్సెట్రా, డెలికేట్గా సింపుల్గా ఉండేవి ఏదైనా కూడా, అలాగే అంటే మొక్కలే కాదు, నాచు, ఇటువంటి చిన్న చిన్నవి కానీ, చిన్న చిన్న జీవులు కానీ చచ్చిపోవచ్చు. ఓకే, అవి డ్యామేజ్ అవ్వచ్చు అనమాట.
మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ నాయిస్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాయిస్ వల్ల. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎలిమినేట్ నాయిస్ పొల్యూషన్ బట్ పాసిబుల్ టు మినిమైజ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్ బై ది ఫాలోయింగ్ మెథడ్స్. నాయిస్ పొల్యూషన్ని తొలగించేయాలి, అసలు లేకుండా చేయాలి అనేది మాత్రం ఇంపాసిబుల్, జరగదు. కాకపోతే కొంత తగ్గించవచ్చు, అది కూడా కొంతవరకే, సమ్ ఎక్స్టెంట్, అంతేగాని పర్మనెంట్గా తగ్గించడానికి లేదు. సో బై ది ఫాలోయింగ్ మెథడ్స్, ఈ మెథడ్స్ని ఫాలో అవ్వాలంటే. ఫస్ట్ పాయింట్, ఇన్ వ్యూ ఆఫ్ సీరియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్, స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్డ్ ఆఫ్ లా షుడ్ బి మేడ్ టు ప్రివెంట్ డిజాస్టర్. ఇటువంటి డిజాస్టర్స్ జరగకుండా హ్యూమన్స్ మీద లా కూడా బిల్డప్ చేయాలి. లా అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా, ఇంత సౌండ్ కానీ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసేలాగా చట్టాలను కూడా తీసుకురావచ్చు. సెకండ్ వన్, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు లిమిటెడ్ పీరియడ్ అండ్ విత్ లిమిటెడ్ సౌండ్ లెవెల్. పబ్లిక్ అడ్రస్సింగ్ అయితే వీధిలో ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు, లేదా వీధిలో ఏదో మైక్ పెట్టి పాటలు పెడుతున్నారు, ఇది కూడా ఎలాంటి రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట. అంటే 24 hours పెట్టుకోకుండా ఒక టైం అనమాట, అది కూడా లిమిటెడ్ పీరియడ్, సర్టెన్ లిమిటెడ్ పీరియడ్ అనమాట. ఏదో పొద్దున్న 7 గంటల నుంచి 8 గంటల దాకా పెట్టుకోండి, లేకపోతే సాయంత్రం ఏదో 6 గంటల నుంచి 7 గంటల దాకా పెట్టుకోండి. ఇలాగ రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట ఒకటి. నెక్స్ట్ 3, టైమ్ స్పేస్ బిట్వీన్ ట్రైన్స్ ఏరోప్లేన్స్ ఈజ్ టు బి మెయింటైన్డ్, అవాయిడ్ కంటిన్యూస్ నాయిస్. టైం స్పేస్ అనమాట. అంటే రైళ్ళు విమానాలు అన్నీ ఒకేసారి వెళ్ళిపోతే ఒకేసారి గట్టిగా నాయిస్ వచ్చేస్తుంది, కాబట్టి వాటిని కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. టైం స్పేస్ అంటే ఇప్పుడు రైలు వెళ్ళింది అనుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి ఎప్పటికో విమానం వెళ్ళాలి, అంతేగాని ఇలా రైలు వెళ్ళగానే అలా విమానం, మళ్ళీ అలా విమానం వెళ్ళగానే రైలు, అలా కాకుండా కొంత టైం స్పేస్ అనేది వీటి మధ్యన మనం ఇవ్వాలన్నమాట. నెక్స్ట్, అంటే ఇది ఎవరి వల్ల సాధ్యం? గవర్నమెంట్ తలుచుకుంటేనే సాధ్యం, ఇవన్నీ మన చేతుల్లో లేవు. నెక్స్ట్ 4th పాయింట్, ద విండ్ మిల్స్ షుడ్ బి మోడర్నైజ్డ్ టు రెడ్యూస్ నాయిస్ పొల్యూషన్. విండ్ మిల్స్, గాలికి తిరిగే విండ్ మిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కొంచెం మోడర్నైజ్ చేసి నాయిస్ పొల్యూషన్ తగ్గించేలాగా చూసుకోవాలి. అలాగే 5th పాయింట్, ఇండస్ట్రియల్ నాయిస్ కంట్రోల్ మే బీ కంప్రైజ్ ది ఫాలోయింగ్ టెక్నిక్స్. ఒక ఇండస్ట్రీ ఉంది, దాంట్లో బోల్డ్ నాయిస్ వస్తుంది, అది తగ్గించాలంటే ఒక ఇండస్ట్రీ లెవెల్లో ఏమేం చేయాలి? అప్లికేషన్ ఆఫ్ ఇంజనీర్డ్ కంట్రోల్ టెక్నిక్స్ కొన్నిటిని యూస్ చేయాలన్నమాట దీంట్లో. సెకండ్, టు రెడ్యూస్ నాయిస్ ఎట్ సోర్స్ బై రీప్లేసింగ్ నాయిస్ ప్రొడ్యూసింగ్ మిషన్స్ విత్ సాఫిస్టికేటెడ్ మిషనరీ. సౌండ్ని క్రియేట్ చేసే మిషన్స్ని తీసేసి సాఫిస్టికేటెడ్, సున్నితంగా ఉండే మిషనరీని అమర్చుకోవాలన్నమాట అక్కడ. నెక్స్ట్, టు కవర్ నాయిస్ క్రియేటింగ్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ విత్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ లైక్ రబ్బర్ అండ్ కోయర్ ఎక్సెట్రా. ఈ నాయిస్ చేసే మిషనరీకి ఏం చేస్తారంటే ఇన్సులేట్ చేయాలి, అంటే సౌండ్ గట్టిగా రాకుండా దాన్ని ఇన్సులేషన్ కవర్ చేయాలన్నమాట. దేంతో? రబ్బర్తో కానీ లేదా కోయర్ అంటే కొబ్బరి పీస్తో కానీ దీన్ని ఇన్సులేట్ చేయాలన్నమాట. చేస్తే అది కూడా సౌండ్ మనకి బయటకు పెద్దగా రాకుండా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ 6th పాయింట్, కమ్యూనిటీ నాయిస్. ఇది ఓన్లీ 5th పాయింట్ ఓన్లీ ఇండస్ట్రీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది కమ్యూనిటీ అంటే పబ్లిక్లో. కమ్యూనిటీ నాయిస్ కంట్రోల్ ఇంక్లూడ్స్ నాయిస్ ఫ్రమ్ ఎయిర్ ట్రాఫిక్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఇవి దీనికి రిలేటెడ్ కమ్యూనిటీ, అంటే అందరూ సఫర్ అయ్యేది ఇదనమాట. గాలిలో ట్రావెల్ చేసే ఎయిర్ ట్రాఫిక్, విమానాలు, హెలికాప్టర్లు, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చే లారీలు, బస్సులు, జీపులు, కార్లు, బైకులు, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారంటే బోల్డ్ సౌండ్స్ వస్తాయి అటు ఇటు. అది ఒకటి. ఎయిర్పోర్ట్ నాయిస్ కెన్ బి రెడ్యూస్డ్ బై రెడ్యూసింగ్ నాయిస్ ఆఫ్ ఇట్స్ సోర్స్ అండ్ ఆల్సో బై జోనింగ్ ద ఏరియా అరౌండ్ ది ఎయిర్పోర్ట్ సో దట్ నో వన్ అలౌడ్ టు కన్స్ట్రక్ట్ ఎనీ బిల్డింగ్ ఆర్ ఫ్యాక్టరీ విత్ ఇన్ ది విసినిటీ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. ఇక్కడ ఏం చేయాలి? జోన్స్ కింద డివైడ్ చేసామంటున్నారు. జోన్స్ కింద అంటే ఇది ఎయిర్పోర్ట్ జోను. ఈ ఎయిర్పోర్ట్ జోన్లో ఎవరిని అలౌ చేయం దేనికి? బిల్డింగ్లు కట్టుకోవడానికి. అలాగే విసినిటీ అంటే దగ్గరలో అనమాట, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఫ్యాక్టరీలు కానీ ఇవి కానీ పెట్టడానికి వీల్లేదు. కాకపోతే ఇప్పుడు సైట్లో ఎలా అమ్ముతున్నారు? ఎయిర్పోర్ట్కి దగ్గరండి, ఇక్కడ సైట్ బాగుంటుందని అమ్ముతున్నారు. అది. నెక్స్ట్, రోడ్ ట్రాఫిక్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ అన్నెసరీలీ బ్లోయింగ్ ఆఫ్ హార్న్స్ అండ్ సైరన్స్.
ఈ పని లేకపోయినా కూడా హార్న్స్ భయంకరంగా బ్లో చేస్తుంటారు, హార్న్స్ కొట్టేస్తుంటారు, అలాగే సైరన్స్ కూడా కొట్టేస్తుంటారు. దాన్ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయాలి. అలా వచ్చినోడికి ఫైన్ వేయడమో లేకపోతే కేసు పెట్టడమో చేయాలన్నమాట. నెక్స్ట్ 4th పాయింట్, టైమ్ స్పేసింగ్ ఆఫ్ ఆఫీస్ అవర్స్, స్కూల్స్, థియేటర్స్, కాలేజెస్ ఎక్సెట్రా విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ మినిమైజింగ్ నాయిస్ పొల్యూషన్. కాబట్టి టైం స్పేస్ ఇవ్వాలి. ఆఫీస్ అవర్ ఇన్ని గంటలకి, స్కూల్ ఇన్ని గంటలకి, థియేటర్స్ ఇన్ని గంటలకి, కాలేజెస్ ఇన్ని గంటలకి, ఇలా టైం స్పేస్ని ఇవ్వాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఆఫీస్ అవర్స్ ఉన్నాయనుకోండి 9 o'clockకి, స్కూల్స్ ఉన్నాయనుకోండి 8:30కి, అంటే దీనికి గ్యాప్ 8:30కి నాయిస్ వస్తుంది, 9కి వెళ్ళేటడికి నాయిస్. థియేటర్స్ వచ్చి 11 o'clock స్టార్ట్ అయినాయి అనుకోండి, కాలేజెస్ వచ్చి 10 o'clock, ఇలాగనమాట డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. అంతేగాని అన్నీ 8కే స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకా అందరూ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, థియేటర్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళి అందరూ ఎదురుపడిపోతారు, ట్రాఫిక్ జామ్స్ రావచ్చు, దానివల్ల ఇంకా నాయిస్ పొల్యూషన్ పెరిగిపోతుంది. కాబట్టి వీటిని టైమింగ్స్ని డిఫరెంట్గా మెయింటైన్ చేయాలి. అలాగే స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నాయిస్ ఫ్రీ జోన్స్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ రిక్వైర్డ్ ఏరియాస్ లైక్ హాస్పిటల్స్, మెడిటేషన్ సెంటర్స్ ఎక్సెట్రా. కొన్ని చోట్ల అసలు సౌండే పనికిరాదు, అటువంటి చోట మనం చాలా స్ట్రిక్ట్గా రెస్ట్రిక్ట్ చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ చేయాలన్నమాట. అంటే అక్కడ హాస్పిటల్స్లో గట్టిగా మాట్లాడకూడదు, అలాగే హాస్పిటల్ చుట్టుపక్కల వెళ్ళే వెహికల్స్ ఎవరు కూడా హార్న్స్ కొట్టకూడదు. అలాగే మెడిటేషన్ సెంటర్స్, ఎవరైనా యోగా చేసే సెంటర్స్ కానీ అవి కానీ హాస్పిటల్స్లో కానీ, అలాగే టెంపుల్స్ కానీ ఇవి. కాబట్టి అక్కడ ఏంటంటే ముఖ్యంగా లైబ్రరీస్ ఒకటి, లైబ్రరీస్లో కూడా నాయిస్ ఉంటే ఎవరు బుక్స్ చదవలేరు, కాబట్టి అక్కడ నాయిస్ ఫ్రీ జోన్స్ అనేవి, కాబట్టి సైలెన్స్ ప్లీజ్ అని ఇటువంటి బోర్డ్స్ పెట్టి అక్కడ ఎవరిని మాట్లాడనివ్వకూడదు అనమాట. కామ్గా ఉండేలాగా మనం క్రియేట్ చేయాలి. నెక్స్ట్, ఇండస్ట్రీస్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఫార్ అవే ఫ్రమ్ ది సిటీస్ ఆర్ టౌన్స్. సిటీస్కి టౌన్స్కి మధ్యలో కాకుండా చాలా దూరంగా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దానివల్ల ఇండస్ట్రీలో ఉన్నోడు మాత్రమే, ఇండస్ట్రీలో జాబ్ చేసేవాడు మాత్రమే ఎఫెక్ట్ అవుతారు తప్ప పబ్లిక్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారనమాట. నెక్స్ట్, ట్రాఫిక్ ఆఫ్ మెయిన్ రోడ్స్ కెన్ బి diverted into different subways so that noise due to heavy traffic of motor vehicles can be reduced. ఇక ట్రాఫిక్ని మొత్తం ఒకే రోడ్డు మీదకి వదిలేయకుండా డిఫరెంట్ సబ్వేస్ పెడితే బాగుంటుంది. అంటే సపోజ్ 80 km స్పీడ్లో వెళ్ళే వెహికల్స్ అన్నీ ఒక రోడ్డు, 80 and above, అలాగే 60 and above కిలోమీటర్స్ వెళ్ళేకి అటుక ఒక రోడ్డు, అలాగే 40 km బిలో 40 వెళ్ళే వాళ్ళకి ఒక రోడ్డు, అలా ఇచ్చారనుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ప్లేసులు చేంజ్ అవ్వడం వల్ల, డిఫరెంట్ రోడ్స్ మీద వెళ్ళడం వల్ల ఈ నాయిస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో ఉంటాయి ఇవన్నీ కూడా, మనకి ఇంకా అంత ఇంప్రూవ్మెంట్ అయితే రాలేదు. సో ఇవన్నీ కూడా నాయిస్ని ఎలా మనం మినిమైజ్ చేయాలి, నశింప చేసేయాలి. నాయిస్ని మొత్తం తీసేయలేం కానీ నాయిస్ని తగ్గించగలం అనమాట. ఓకే, ఇది ఒక క్వశ్చన్.